అత్యంత ఘనంగా మహేశ్వరం నియోజకవర్గంలో గల అల్మాస్గూడలో ఉన్న మధురానగర్ ఫేజ్ 3 కాలనీలో అధ్యక్షుడు పొనుగోటి గిరిప్రసాదరావు నేతృత్వంలో కమ్యూనిటీ హాల్ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మాజీ మంత్రి మహేశ్వరం నియోజకవర్గ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా కాలనీ వాసులు తమ కాలనీ యొక్క సమస్యలను పలువురు ఆమె దృష్టికి తీసుకురావడంతో ఆమె అందరి సమస్యలను ఓపికతో విని మీ యొక్క సమస్యలన్నీ సంబంధిత అధికారులతో మాట్లాడి తీరుస్తామని వారికి భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమానికి కాలనీలో వారందరితో పాటుగా నాయకులు అతిథిగా పాల్గొన్నారు. శాఖ మంత్రి ఆయన దగ్గర పోవాలంటే రావాలంటే అది ఇబ్బంది అవుతుంది ఆఫీసర్లకి. కానీ ఖచ్చితంగా ఇంతకుముందు కూడా పక్క కాలంలో కూడా చెప్పారు. మాట 2 లక్షలు 3 లక్షలు అంటున్నా నేను మాట్లాడి వేయించే ప్రయత్నం ఒక 300 పైసలకు వర్కులు టెండర్ పిలవాలి తీర్మానమని అందులో ఉందో లేదు సార్ వెంటబెట్టు కూడా మాట్లాడతారు. శాంక్షన్ ఉంది ఎస్డిఎఫ్ సంబంధించి 270 కోట్ల ఆపరేషన్ ముఖ్యమంత్రి వచ్చినాక ఎన్నిసార్లు అయినా ఇస్తలేదు. మళ్ళీ మొదలు పెడతారు. దోమలు ఏంటంటే కేసీఆర్ ఉన్నప్పుడు సన్నమంటే దోమలు కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన రావైనాయి ఎవరు జరుగుతుంది ఖచ్చితంగా దొరుకుతున్నాయి. అట్లయితే కలిసి ఎవరి గురించి దోమలనే తాగచ్చు. ఎందుకంటే దోమల మందు కొట్టడానికి కూడా వీళ్ళకు తేలికలేకుండా అయిపోయింది. కాబట్టి ఇదే చెప్పినారు పొద్దున్న పోయి ఇమీడియట్ గా దోమలు మందు కొట్టమనంటే ఫస్ట్ దోమలు అని చెప్పాను. డెఫినెట్ గా మన కేటీఆర్ కూడా అసెంబ్లీలో మాట్లాడారు. రాష్ట్రంలో ముఖ్యంగా జిహెచ్ఎంసీ ఏరియాలో దోమలు కూడా కనీసం దోమల మందు కొట్టే గట్టి కూడా ఈ ప్రభుత్వానికి సోయి కూడా లేదు. దోమలని కలిసి డెంగ్యూ వ్యాధి వస్తూ ఉంది. దోమలు కలిసి ప్రజలందరూ కూడా జబ్బుల బారిన పడతా ఉన్నారని ప్రభుత్వానికి ధ్యాస లేకుండా లేదు. అసలు స్ట్రీట్ పేటే మార్చేయండి. దోమలు కూడా దోమలు వస్తే పెట్టండి. అట్లా అయిపోయింది పరిస్థితి అని చెప్పి అయినా కూడా ప్రభుత్వంలో చట్టం లేదు. మన 99 days పాలన చేస్తున్నాం అంటున్నారు. మన అందరూ కూడా పెట్టిందో తెలియదు. కానీ డెఫినెట్ గా నేను మాట్లాడి దోమలు అయితే అందరికీ ఉన్న సమస్య. రోడ్లు మోడలు ఇవన్నీ ఒక లెక్క అయితే దోమలు ఒక లెక్క అయిపోయింది. అవి తప్పకుండా చేసే ప్రయత్నం చేస్తాం. వస్తే బాగానే ఎందుకంటే ఒక ఏసీఎస్ ట్రిప్ అయిపోతుంది మేడం. 2 ఏసీలు నడవలేకపోతున్నాయి. ఒక శాంక్షన్ తీసుకుంటే ఒకసారి ఎస్టిమేట్ తీసుకుంటాం. బట్ అయినా వీళ్ళందరూ కూడా మొన్న కొత్త సంవత్సరం పండుగ చేసుకున్నారు. కానీ పండుగ అందరూ కూడా డిలే లైన్ మధురానగర్ కాలనీ ఫేస్ కొత్తగా ఏర్పాటు చేసుకున్న ఈ కాలనీ వాళ్ళకి సోదరులు కాలనీ అధ్యక్షులతో పాటు అసోసియేషన్ సంబంధించిన సోదరులందరూ కూడా మనస్ఫూర్తి అభినందిస్తున్నాం. మొట్టమొదటిన ఒక మంచి ఆలోచనతోని అభివృద్ధిలో మేము భాగస్వామ్యమని అందరూ కలిసి రూపాయి ఒకటేసుకుని కమ్యూనిటీ హాల్ కట్టుకున్నారు. చాలా సంతోషం. మనస్ఫూర్తి అభినందిస్తా ఉన్నాను. ఈ కమ్యూనిటీ హాల్ సహకరించిన అందరూ కూడా అభినందనలు.
ప్రత్యేకంగా ఇక్కడ గతంలో కార్పొరేటర్గా పనిచేసిన స్వప్న వెంకటరెడ్డి గారు, అట్లాగే రామరెడ్డి గారు, ఏనుగు రామరెడ్డి గారు, తుపాల్ రెడ్డి గారు, చాలా మంది సోదరులు వచ్చినారు. వారందరికీ కూడా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను. ఇలా సొంతగా కట్టుకోవడం ప్రయత్నం చేస్తున్నాను. ఎంకరేజ్ చేసినందుకు మీకు కూడా అభినందనలు. అట్లాగే గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు పట్టణ ప్రగతిని తీసుకొచ్చి ఒక్కొక్క డివిజన్ ఒక యూనిట్ గా తీసుకొని అభివృద్ధి చేయాలని ఆలోచనతోని రాష్ట్రంలో అన్ని మున్సిపాలిటీ కూడా పట్టణ ప్రగతి అనే ఒక కార్యక్రమాన్ని గ్రామాలలో పల్లె ప్రగతి అని తీసుకొచ్చున్నారు. ప్రతి నెల ప్రభుత్వం నుండి కొంత అమౌంట్ వచ్చేది మున్సిపల్ కార్పొరేషన్స్ కి. దాంతో బాగా అభివృద్ధి చేసుకునే వాళ్ళం, పార్కులను చేసుకునే వాళ్ళం, రోడ్లు చేసుకునే వాళ్ళం. ఇక వాటర్స్ కి అయితే, వాటర్ లైన్ కి అయితే ఎన్ని నిధులు అడిగితే అన్ని నిధులు ఇచ్చారు కేసీఆర్ గారు. గతంలో మన దగ్గర ఉన్న కాలనీ డెవలప్మెంట్ చేయాలి, కాలనీలలో వాటర్ లైన్ కావాలంటే వారం రోజులలో 1250 కోట్లలో దాంట్లో 300 కోట్లు మనం మన కాన్స్టిట్యూన్స్ కే రావడం జరిగింది. ఇప్పటి వరకు అవే లైన్లు వేసుకుంటూ వచ్చినాం. 2 సంవత్సరాలు అవుతుంది. ఎక్కడైతే పెండింగ్ ఇంకా కవర్ గాని కాలనీలు ఉన్నాయి అక్కడ గాని పాత గ్రామ పంచాయతీలలో ఉన్న లైన్లను అప్గ్రేడ్ చేయాలని ఎస్టిమేట్ చేసి ప్రభుత్వాన్ని పంపించి 1.5 year అవుతుంది. కానీ ప్రభుత్వంలో చలనం లేదు. ఇప్పటికైనా ఈ ప్రభుత్వము చొరవ తీసుకొని, ఎందుకంటే మొత్తం కార్పొరేషన్ జిహెచ్ఎంసీలో కలిపేసింది, రివ్యూ చేసుకుని శివారు ప్రాంతాలలో వచ్చిన కాలనీలకు ఏమేమి ఇవ్వాలనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఓవరాల్ గా మెడ్ చేసినాం, డెవలప్మెంట్ అవుతుంది అంటున్నారు. కానీ అసలు మీ ఆలోచన ఏంటి, మీ విజన్ ఏంటి అనేది ప్రభుత్వం చెప్పట్లేదు. ఇప్పటికైనా శివారు ప్రాంతాల్లో ఉన్న అన్ని కాలనీస్ మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రత్యేకమైన నిధులు ఇస్తే కానీ ఇక్కడ డెవలప్మెంట్ చేయలేకపోతాం. ఈ ప్రభుత్వానికి ఒకటి విజ్ఞప్తి చేస్తున్నాం, ఏదైతే మీరు అభివృద్ధి జరుగుతుందని జిహెచ్ఎంసీలో కలిపారు, ఇమీడియట్ గా వాటి మీద ప్రత్యేకమైన ప్రణాళిక ఏర్పాటు చేసి అభివృద్ధి చేయాలని మనస్ఫూర్తిగా కోరుతూ, కాలనీ వాళ్ళు కొన్ని రోడ్లు, వాటర్ లైన్ అడిగారు, వాటిని ఇమీడియట్ గా చేసే ప్రయత్నం చేస్తాం. మరొకసారి ప్రభుత్వానికి ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం, జిహెచ్ఎంసీలో కలిపినప్పుడు జిహెచ్ఎంసీలో గానీ ఇక్కడ కొత్తగా కలిసిన ఏరియా గానీ డిఫరెన్సెస్ ఉండొద్దు. కేసీఆర్ గారు గతంలో 20,000 లీటర్స్ తీసుకున్న వాళ్ళందరికీ ఫ్రీ వాటర్ ఇచ్చారు. ఇక్కడ కూడా అట్లాగే ఫ్రీ వాటర్ ఇవ్వాలని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. అట్లాగే పవర్ సంబంధించిన చిన్న చిన్న ప్రాబ్లమ్స్ కూడా ఉన్నారు, వాటిని కూడా పూర్తి చేసే ప్రయత్నం చేస్తామని కూడా మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. ఇప్పటికే ఈ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం వల్ల జిహెచ్ఎంసీలో శివారు మున్సిపాలిటీని జిహెచ్ఎంసీలో కలపడం ఒకటైతే మళ్లీ జిహెచ్ఎంసీ 3 భాగాలు విడదీస్తున్నారు. అసలు ఎందుకు కలిపారు, ఎందుకు విడదీశారు అన్నది ఆ ప్రభుత్వానికే తెలవాలి. కనీసం కింద కలిపామని వివరణ ప్రజలకు ఇవ్వడం లేదు. వేగంగా మాట్లాడుతూ అభివృద్ధి జరుగుతుంది, 3 కార్పొరేషన్లు చేసినాం, 3 కమిషనర్లు చేసినాం, 3 కమిషనరేట్లు చేసినామని చెప్తున్నారు. కానీ దీనివల్ల ప్రజలకు ఏం మేలు జరుగుతుంది అనే ఆలోచన ప్రభుత్వానికి లేదు. ఉదాహరణకి మన ఏరియాలో చెరువులు ఉన్నాయి, బాగా చెరువులను గతంలో కేసీఆర్ గారు మంచి బ్యూటిఫికేషన్ చేస్తున్నాం. గుర్రపు డెక్క వస్తే తీసే పరిస్థితి ప్రభుత్వానికి లేదు. ఆ గుర్రపు డెక్కతో చుట్టుపక్కల మొత్తం దోమలు వచ్చి ప్రతి కాలనీలో దోమల బాధతో భరించలేక ఆరైతే బయటికి రావడానికి భయపడుతున్న సందర్భం మన ఈ ప్రభుత్వ హయాంలో. ప్రజాపాలన దోమల పాలన అయిపోయింది రాష్ట్రంలో. ఎక్కడ చూసినా దోమలు అనేవి విచ్చలుగా సైర విహారం చేస్తున్నాయి. ఇప్పటికైనా దోమల మందు కొట్టాలని ఈ ప్రభుత్వం కింది స్థాయిలో ఉన్న అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని కోరుతా ఉన్నాను. పక్కనే ఉన్న కోమటికుంటకి 2.5 కోట్లు గతంలో శాంక్షన్ ఇచ్చున్నాం. టెండర్ వేసిన తర్వాత ఆ టెండర్ వేసిన కాంట్రాక్ట్ తో వర్క్ చేయలేదు, మళ్లీ రీటెండర్ పిలుస్తామన్నారు. ఇప్పటికైనా దాన్ని కూడా రీటెండర్ పిలిచి ఆ చెరువు బ్యూటిఫికేషన్ చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను. మీకు ఏ డెవలప్మెంట్ చేసినా స్థానికంగా సహకరించడానికి సిద్ధంగా ఉన్నాం. కానీ రాజకీయాల మధ్యలో తీసుకొచ్చి, పార్టీలను తీసుకొచ్చి కాలనీ వాళ్ళని ఇబ్బంది పెట్టదు, అభివృద్ధికి ఆటంకం కలిగించొద్దని విజ్ఞప్తి చేస్తున్నాం.